మరి మనతో పాటు జాయిన్ అయ్యారు కొత్తగా వసిపాక నరసింహ గారు. వీరు బహుజన లేబర్ ఫ్రంట్ కన్వీనర్. వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. వసిపాక నరసింహ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. రైట్, సంఘటిత అసంఘటిత రంగంలో మరి ఎక్కువగా మనకి బహుజనుల్లో భాగంగా దళితులు ఎక్కువ కనిపిస్తుంటారు, ముఖ్యంగా నిర్మాణ రంగంలో కూడా కనిపిస్తుంటారు. మరి నిర్మాణ రంగంలో నిర్మాణ పనులు చేసే క్రమంలో మరి అప్పుడప్పుడు వాళ్ళు కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ప్రభుత్వ పథకాలు ఎలా ఆదుకుంటున్నాయి మీ యొక్క కార్మికులను? ఇవాళ కార్మిక రంగంలో 90% బహుజన వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు ఇవాళ పనిచేస్తున్నారు. అయితే ఈ దేశంలో ఈ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇస్తున్నటువంటి చట్టాలపైన అనేక రకాల చట్టాలు చేస్తున్నారు తప్ప అది అమలు పరచడంలో విఫలం చెందుతున్నారు. కాబట్టి ఆ కార్మిక చట్టాలను అమలు చేసే దిశగా మేము సంఘటిత అసంఘటిత కార్మికులను ఏకం చేసి 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా మేము ఆ సంఘటన కోసం ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు తప్ప దాన్ని ఆచరించడంలో విఫలం చెందుతున్నారు. కాబట్టి వాళ్ళని సంఘటితం చేసి 2 సంఘటిత అసంఘటిత కార్మికులను ఏకం చేసి వాళ్ళను ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లేబర్ కార్డుల ద్వారా కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటి ద్వారా వాటిని అమలు చేసే దిశగా మేము పూర్తి స్థాయిలో ప్రయాణం చేస్తున్నాం. వాళ్ళందరినీ కలుపుకొని ఇవాళ ఒక సంఘటిత కార్యక్రమాన్ని చేసి ఒక పెద్ద కార్యాచరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఓకే అండి. వసిపాక నరసింహ గారు. ఎస్, ప్రొఫెసర్ గారు మీరు స్పందించండి. మరి కొన్ని కొత్త పథకాలు వస్తున్నాయంటే మరి పాత పథకాలు పనిచేస్తున్నట్లా, పని చేస్తున్నట్లా, పూర్తయినట్లా ఏమంటారు? ప్రభుత్వాలు ఎప్పుడైనా తమ అవసరాల కోసం పరిపాలన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయా సందర్భంలో కొన్ని వర్గాలని ఆకర్షించడానికి, ముఖ్యంగా ఎన్నికల లాంటి సందర్భాలు, ఉప ఎన్నికల లాంటివి వచ్చినప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆకర్షణీయమైన పథకాలను తీసుకొస్తూ ఉంటారు. అట్లా ఆకర్షణీయమైన పథకాలు తీసుకొచ్చినప్పుడు మొదలు ఇచ్చిన హామీలు సహజంగానే వెనక్కి వెళ్ళిపోతాయి. ఎన్నికల మేనిఫెస్టో ప్రతి పార్టీ ఎన్నికలకు పోయినప్పుడు విడుదల చేస్తుంది ప్రజల ముందుకు. ఆ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో విషయాలు ఉంటాయి. నిజానికి ఆ మేనిఫెస్టోలను చదివితే కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తే కూడా సాధ్యంగా అన్నటువంటి మేనిఫెస్టోని అన్ని పార్టీలు ఇస్తాయి. ఆ ఇచ్చినటువంటి దాంట్లో ఒక 20% కూడా అమలు చేసే పరిస్థితి ఉండదు. మరి ఇచ్చిన హామీలనే అధికారంలోకి వచ్చినాక అమలు చేయకుండా కొత్త హామీలను మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? పాత హామీలు ఆ విధంగా పెండింగ్లో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా ఎన్నికల మేనిఫెస్టోలో పాత హామీలే కొత్తగా కనిపిస్తుంటాయి. కనుక ఆ విధంగా మనకి ఇంగ్లీష్లో కూడా సామెత ఉంది కదండి. ఎస్, ఓకే. మరి అంటే కొత్త నీరు వచ్చేటప్పుడు మరి పాత నీరు పక్కకు పోతుంది, అంటే పాత పథకాలు పక్కకు పోతున్నారు. మరి ఈ యొక్క సిద్ధాంతం అనేది మరి ప్రజల యొక్క అభివృద్ధిలో మరి పనికొస్తుందంటారా? సహజంగా ప్రజల అభివృద్ధికి అది ఆలంబనగా ఉండదు. ఎందుకు ఉండదంటే ఎప్పుడైనా ప్రజల అభివృద్ధి అంటే ఒక క్రమానుగతంగా జరగాలి. క్రమానుగతంగా జరగాలంటే ఏ ప్రజలను తీసుకున్నా, ఏ దేశంలో తీసుకున్నా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా మౌలికమైన సమస్య ఏముంటుంది ప్రజలకు అనేది మొట్టమొదలు చూసుకోవాలి. ఆ మౌలిక సమస్య తర్వాత మధ్యంతర సమస్య ఏముంటుందనేది చూసుకోవాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి. భారతదేశంలో తెలంగాణలో మౌలిక సమస్య ఏమున్నది? వ్యవసాయ రంగం అనేది ఒక మౌలికమైన విషయం. వ్యవసాయ రంగం మౌలికమైన విషయం అయినప్పుడు దీని మీద 60 నుంచి 70% మంది ప్రజలు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి విధి విధానాలని ప్రభుత్వాలు రూపొందించుకొని మొట్టమొదటి ఈ సమస్యను పరిష్కరించాలి. దీనిలో భాగంగా కూడు, గూడు, గుడ్డ అని మనం 3 విషయాలను చెప్తూ ఉంటాం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ నినాదం ఉన్నదో 2021లో కూడా అదే నినాదం ఉన్నది. తినడానికి ఇంత తిండి, కట్టుకోవడానికి ఇంత బట్ట, ఉండడానికి ఇంత ఇల్లు. ఈ 3 లేనటువంటి ప్రజలు భారతదేశంలో 30 కోట్ల మంది ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. మరి ఇంతమంది ప్రజలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు ఈ సమస్యను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అంటే మౌలిక సమస్య ఏదైతే ఉంటుందో దీన్ని పరిష్కరించాలి. మొదలు మనిషికి ఇంత తిండి పెట్టాలి. తిండి పెట్టిన తర్వాత ఆ తిండి రావాలంటే ఏది బాగుపడాలి? వ్యవసాయ రంగం బాగుపడాలి. వ్యవసాయ రంగం బాగుపడాలంటే భూములన్నీ ఒకరి చేతిలోనే కేంద్రీకరించబడి ఉంటాయి. భూములు ఒకరి చేతిలో ఉంటే భారతదేశ నిర్మాణ వ్యవస్థలో, చాతుర్వర్ణ వ్యవస్థలో, కుల వ్యవస్థలో భూములు ఎవరి చేతిలో కేంద్రీకరించబడి ఉంటాయి? ఒక 5% మంది ప్రజల చేతుల్లో కేంద్రీకరించబడి ఉంటాయి. ఈ 5% మంది ప్రజలు ఎవరు? అగ్రవర్ణాలు, అగ్ర కులాలు.
ఈ ప్రజల చేతుల్లో భూమి ఉంటే పని చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? కింది కులాలు ఉంటారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పనిచేసే వాళ్ళు ఉంటారు. వారు పని చేస్తారు కానీ భూమి మీద హక్కు ఉండదు. వారు పని చేస్తారు కానీ యంత్రం మీద హక్కు ఉండదు. పరిశ్రమలో పనిచేసి వస్తువులు ఉత్పత్తి చేస్తారు, భూమి మీద పనిచేసి పంటను పండిస్తారు. కానీ ఇక్కడ భూమి మీద హక్కు ఉండదు, అక్కడ యంత్రం మీద హక్కు ఉండదు. కనుక ఈ పరిస్థితి పోవాలంటే సమగ్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? ఎవరైతే నిజంగా పనిలో నిమగ్నమై సంపదను సృష్టిస్తున్నారో వారికి ఆ సంపద మీద హక్కు వచ్చినప్పుడు మాత్రమే సమగ్ర అభివృద్ధి అంటాం మనం. ఇక ఆ తర్వాత మనిషికి ఆరోగ్యం అనేది ఒక ప్రధాన సమస్య, అనారోగ్యం అనేది ఒక ప్రధాన సమస్య. ఈ అనారోగ్యమైన ప్రధాన సమస్యను పరిష్కరించాలంటే భారతదేశంలో తెలంగాణలో ఎన్నో ప్రాంతాల్లో, జిల్లాల్లో మలేరియా జ్వరం వచ్చి ప్రతి సంవత్సరం కేవలం మలేరియా జ్వరంతో ఆదిలాబాదు, భద్రాచలం, వరంగల్ ములు ఏరియాలో విష జ్వరాల పాలినబడి 300 నుంచి 500 మంది చనిపోతున్నారని ప్రభుత్వ నివేదిక. ఇది నా నివేదిక వేరుంది. మేము బయట ప్రజా సంఘాలు కానీ ఆదివాసీ సంఘాలు చెప్తున్న నివేదిక వేరుంది. 1000 మంది చచ్చిపోతున్నారు. అంటే ఈ రోజుల్లో హైటెక్ యుగం అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో, వైద్యం ఇంత అభివృద్ధి చెందిందని చెప్పే ఈ రోజుల్లో మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయే వాళ్ళు 100ల సంఖ్యలో ఉండటం అనేది మన సమాజానికి ఎంత విషాదం మీరు ఆలోచించండి. కనుక భూమి తర్వాత మనిషికి ఉండవలసింది, షెల్టర్ తర్వాత, తిండి తర్వాత ఉండవలసింది వైద్యం. మరి వైద్యము సరిగ్గా అందక, సకాలంలో అందక ఎంతోమంది చచ్చిపోతున్నారు. మరి ఆ చచ్చిపోతున్నటువంటి వాళ్ళకి ప్రతి మండలాన్ని యూనిట్గా చేసుకొని, మేజర్ గ్రామ పంచాయతీని యూనిట్గా చేసుకొని, ప్రతి మేజర్ గ్రామ పంచాయతీ అంటే 5,000 మంది, 4,000 నుంచి 5,000 మంది ప్రజలు ఉంటే మేజర్ గ్రామ పంచాయతీ అవుతుంది. ఈ ప్రజలున్న చోట 20-30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయగలిగిన శక్తి ఇవాళ ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ప్రభుత్వాలు ఈ పని చేయవు. ఎందుకు చేయవంటే బయట కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కనుక కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బు రావాలంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ సరిగ్గా పనిచేయకూడదు. ఆ క్రమంలో చూసినప్పుడు ఆరోగ్యం ప్రజలకు అందటం లేదు. తర్వాత ఇదేమిటి? సాంస్కృతిక వికాసం చెందాలంటే విద్యను అందించాలి. మరి విద్య ఎంత మేరకు అందుతుంది? ఇప్పటికీ సర్వే రిపోర్ట్లు దేశవ్యాప్తంగా ఏం చెప్తున్నాయి అంటే 9% మించి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నత విద్యలోకి రాలేదు అని చెప్తున్నాయి. అంటే 100 మంది 1వ తరగతిలో చేరితే ఎంఏ స్థాయికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 9 మందే ఉంటున్నారు. మిగతా 91 మంది ఏమవుతున్నారు? డ్రాప్ అవుట్ అవుతున్నారు. 91% ఇంకా ఉన్నత విద్య చేరటం లేదంటే మన సాంస్కృతిక మనో వికాసం అనేది సమగ్రంగా లేదు అని అర్థం. ఈ 3 అంశాలను ఆధారం చేసుకొని చూస్తే దేశమైనా, ప్రజలైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. కానీ వాళ్ళు ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టినట్లు మనకు ఎక్కడ అనిపించదు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు అనే ఒక ప్రధానమైన అంశం ఉంది కదా. ఉంది కనుక ఆ నీళ్ళని తెలంగాణ వ్యవసాయానికి అందించడం కోసం కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిగినటువంటి ఈ సందర్భంలో ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వస్తున్నాయి, కాలువలోకి నీళ్ళు వస్తున్నాయి కొన్ని ప్రాంతాలకైనా. మరి కాలువలోకి నీళ్ళు వస్తే కాలువల కింద భూమి ఎవరుంది అనేది ప్రశ్న, మళ్ళీ మౌలికమైన ప్రశ్న అక్కడికే వస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్లో పనిచేసిన సోదరుడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళకి లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎర్రవల్ల శ్రీనివాస్ గారు చైర్మన్గా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు నాకు లెక్కలని చూపించాడు. కాలువల కింద భూములు ఎవరు ఉన్నాయంటే ఇప్పటికి కూడా 96 నుంచి 98% దళితులు భూమి లేనటువంటి నిరుపేదలు ఉంటున్నారు. ప్రాంతాన్ని బట్టి వేరియేషన్ ఉన్నది. మరి నీళ్ళైతే వచ్చినాయి, భూమి లేదు. దళితుల సమగ్ర అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? బహుజనుల సమగ్ర అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? కనుక సమగ్ర అభివృద్ధి సాధ్యం కావాలంటే ప్రభుత్వాలు ఈ ప్రజల డబ్బుతో, ఈ ప్రజల ఓట్లతో, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేయవలసింది ఏమిటి అంటే ఈ ప్రజల అభివృద్ధి కోసం కావలసిన ఒక స్పష్టమైన ప్రణాళికని రూపొందించి దాన్ని పబ్లిక్ డొమైన్లో చర్చకు పెట్టాలి. మొట్టమొదటి చర్చకు ఒక పథకాన్ని తీసుకొస్తున్నామంటే ఒక ముఖ్యమంత్రి గారో మంత్రిమండలో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఒక పద్ధతి. ఈ చర్చించి నిర్ణయం తీసుకోవడంతో పాటు కేవలం ముఖ్యమంత్రి, మంత్రిమండలి అభిప్రాయాల కన్నా బయట చాలా అభిప్రాయాలు ఉంటాయి. రైట్. కాసిం గారు, అంటే ఇటు సైడ్ మనకి ఇటీవల కాలంలో కూడా మరి సీఎం గారు వాసాల మరి వెళ్ళడం, అంతకుముందే ప్రకటించారు మరి 16వ తారీఖున మేము దళిత బంధుని ప్రవేశపెడతామని హుజూరాబాద్లో. మరి ఇటీవల కాలంలోనే ఆ 16 రాకముందే మరి వాసాల మరి వెళ్ళి అక్కడి నుంచి పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఏ చిన్న కార్యక్రమం చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఆర్భాటం చేస్తున్నట్టు కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎటువంటి ఆర్భాటం లేకుండా మరి అక్కడే పథకానికి శ్రీకారం చుట్టడం వాసాల మరిలో. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది కూడా అభివృద్ధిలో పథకం అంటారా, పథకంలో అభివృద్ధి అంటారా? అయితే నేను దీన్ని 2 విధాలుగా చూడదలుచుకున్నా.
ఒకవైపునేమో ఎలక్షన్ స్టంట్గా చూడదలుచుకున్నా. రెండోది నేను ఏం డిమాండ్ పెడుతున్నా అంటే మీ టీవీ ఛానల్ ద్వారా పౌర సమాజం ముందు పెడుతున్నా, ప్రభుత్వం ముందు కూడా పెడుతున్నా. మీరు ఏ పథకం ప్రవేశపెట్టి డబ్బులు ఖర్చు పెట్టినా ఈ డబ్బులు మీవి కావు, ఈ డబ్బులు మావి, మా ప్రజలై. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నానంటే సంవత్సరానికి 4 లక్షలు ట్యాక్స్ కడుతున్నాను. నేను శ్రమ చేస్తున్నా, పాఠాలు చెప్తున్నా, నాకు జీతం ఇస్తుంది, తిరిగి 4 లక్షలు ట్యాక్స్ కడుతున్నా. ఏ రాజకీయ నాయకుడు 4 లక్షలు ట్యాక్స్ కడతాడని నేను అనుకోను, ఏ వ్యాపారవేత్త కడతాడని అనుకోను. సాధారణంగా వాళ్ళు ఏం చేస్తుంటారు, ట్యాక్స్ను వివిధ రూపంలో నష్టాలు చూపించి ట్యాక్స్ ఎగ్గొడుతుంటారు. నిజంగా ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. దాంతోపాటు ప్రజలు ఒక వస్తువును కొన్నారంటే వస్తువు మీద 20 రూపాయలు పెట్టి బియ్యం కొంటే 5 రూపాయలు ట్యాక్స్ కడతారు, 10 రూపాయలు పెట్టి సబ్బు కొంటే 2 రూపాయలు ట్యాక్స్ కడతారు. అంటే డబ్బంతా ప్రజలది ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. అందుకే మీకు ఎన్నికల స్టంట్గా కాకుండా, కేవలం ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాకుండా, నిజాయితీగా చిత్తశుద్ధితో మీరు దళిత బంధు పథకాన్ని అమలు చేయండి. మీరు ఏదైతే ముందుకు తీసుకొస్తున్నారో దాన్ని అమలు చేయండి. అమలు చేయాలంటే మొట్టమొదటి మీరు ఏం చేయాలి, మంత్రిమండలి కూర్చొని మీరు మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకున్న దాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రజల్లో చర్చకు పెట్టండి. ప్రజల్లో చర్చకు పెట్టి మా అభిప్రాయాలు కూడా చెప్తాం. దళితులు అంటే ఎవరు, దళితుల ఆర్థిక పరిస్థితి ఎట్లుంది, రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, సాంస్కృతిక పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, పౌర సమాజం ఏం చేయాలి, ఈ విషయాలన్నింటినీ మా అభిప్రాయాలు చెప్తాం కదా. మేమే మేధావులు చెప్తారు. కుల సంఘాలు ఆ ఏరియాలో పనిచేస్తున్న సుదీర్ఘకాలంలో 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల నాయకత్వం ఉన్నది. వీళ్ళందరూ అభిప్రాయాలు చెప్పడానికి మీరు బయట ఓపెన్గా పెట్టండి. ఓపెన్ గా పెట్టారా, ఇండోర్ లో పెట్టారా అన్న విషయం ఒక్క నిమిషం మనం ఆగితే, మరి ఇటీవల కాలంలోనే ప్రగతి భవన్లోనే దళిత సాధికారతలో భాగంగా మరి కొంతమంది నాయకులు పిలవడం, మరి ఆ యొక్క ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ గారు సమీక్షించడం జరిగింది. అది కాదంటారా, మీరు చెప్పేది కాదంటారా? అందుకే నేనేమంటున్నా అంటే, మీరు ఎంపిక చేసుకున్న మేధావులు కాదు. ఓకే, వాళ్ళు మీరు ఎంపిక చేసుకున్న మేధావులు ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ప్రతినిధులు కాదు. ఓకే, రైట్. మీరు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్యేలు, మీరు ఎంపిక చేసుకున్న మంత్రులు మీ ప్రతినిధులు, ఆ మేధావులు మీ ప్రతినిధులు. ఓకే, కనుక వారు చెప్పే అభిప్రాయము ఈ మొత్తం ప్రజల అభిప్రాయం కాదు. రైట్. రెండవది, అసలు మీ ముందు ఒక కొత్త అభిప్రాయం చెప్పగలరా ఎవరన్నా అనేది మొదటి ప్రశ్న. ఓకే, మీరు అక్కడ కూర్చున్న తర్వాత మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ సమాధానం, ఇంకొక ప్రశ్న మీ ముందు పెట్టగలరా, ఒక ప్రతిపాదన మీ ముందు పెట్టగలరా? అట్లాంటిది మీరు పిలిచిన మేధావులు ఎంతోమంది ఏ ప్రతిపాదనలు పెట్టారు? అవన్నీ మీరు రప్పు డ్రాఫ్ట్ను ప్రజాస్వామ్యబద్ధంగానే అడుగుతున్నామండి. మీకు ఒక ఉదాహరణ ఈ సందర్భంగా గుర్తు చేస్తా. నేను ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నాను కనుక 2019లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఆ జాతీయ విద్యా విధానం పట్ల నాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే పబ్లిక్ డొమైన్లో డిబేట్కి పెట్టారు. ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో డిబేట్కి పెట్టి 1,53,000 అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. వాటిని అమలు చేయలేదు అనుకోండి కేంద్ర ప్రభుత్వం, చివరికి వాళ్ళు చేయాలనుకున్నది చేశారు కొన్నిటి తీసుకొని. అట్లా మీరు పబ్లిక్ డొమైన్ లో పెడితే అందరూ అభిప్రాయాలు వస్తాయి. విధి విధానాలు ఏమిటి అనేది ఇప్పుడు చెప్పలేదు. దళిత బంధుని ఎట్లా అమలు చేస్తాం, ఎవరికి ఇస్తాం, దీనికి సంబంధించి ఎట్లా ముందుకు తీసుకెళ్తాం, ఎంత బడ్జెట్ కేటాయిస్తాం, ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమానికి ఒక లక్ష్యం, ఒక కాల పరిమితి ఉంటుంది. ఇదో ఇన్ని సంవత్సరాల్లో మేము దీన్ని సంపూర్తి చేస్తాం అనేది స్పష్టంగా ముందుకు పెట్టమని మేము అడుగుతున్నాం. రైట్. చిలకమర్రి నరసింహ గారు, మీరు స్పందించండి, మీరేం చెప్పదలుచుకుంటున్నారు? సార్ ఏంటంటే ఇప్పుడైతే నేను అదే చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే సార్ ఒక మాట అన్నాడు, ఏమనంటే అధికార పార్టీ అధికారం అనే మీ ముందు మీ మంది మాగదులే ఉంటారు తప్ప ప్రశ్నించే గొంతు కానీ మీకు అడ్వైజ్ చేస్తే కానీ ఎవరికి ఉంటుంది. బహిరంగంగా ఇతర మేధావులను మాలాంటి వాళ్ళు పిలిస్తే మా యొక్క ఒపీనియన్ మేము నిష్పక్షపాతంగా చెప్తాం కదా అని. నేను సార్ తోటి విభేదిస్తున్నట్టు నేను డిబేట్ పోదలుచుకోలేదు, కానీ ఇష్యూ బేస్లో అయితే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకోసం అంటే నా పైన 2 బాధ్యతలు ఉన్నాయండి. దళిత వర్గం నుంచి వచ్చినా కాబట్టి నేను దళితుల పక్షపాతిగా మాట్లాడాలా, సార్ని గౌరవించాలా. టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను మా నాయకుడు కూడా నేను సపోర్ట్ చేయాలా, ఆ బాధ్యత నేను కీలకంగా నిర్వహించాలి. నేను అదే చెప్తాను. నేనేమంటున్నానంటే ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు మారుతాయి, భవిష్యత్తులో కూడా ఎన్నో పార్టీలు మారవచ్చు, ఎంతోమంది నాయకులు మారవచ్చు. అయితే మేధావులు అనే వాళ్ళు ఎవరైనప్పటికీ, సార్ అనే పేరు కాకుండా మేధావులు అనే పేరు అయినా పేరున్న వాళ్ళు కానీ, ఇంటలెక్చువల్ పేరున్న వాళ్ళు కానీ, కుల సంఘాల నాయకులుగా ఉండే వాళ్ళు ఎవరు కానీ, అందరి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఎవరైనా ఒప్పుకుంటారు.
74 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎవరు పేదరికంలో ఉన్నారాయా బాబు అని మనం జర డెప్త్ పోయి నాకు టైం ఇచ్చి మాట్లాడితే ఎస్సీలకు ఎస్టీలకు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమైనా సహాయం చేయలేదా అంటే చేసినాయి. గొర్రెలు ఇచ్చినాయి, బర్రెలు ఇచ్చినాయి, సౌట భూములు కూడా ఇచ్చినాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు సౌట భూమి ఇస్తే ఆ భూములను దున్ననికి రాదు, అందులో రాళ్ళు రప్పలు అందులో బల్లులు గుడ్లు పెడతాయి, తొండలు గుడ్లు పెడితే భూమి కూడా ఇచ్చిర్రు, ఇవ్వలేదని కాదు. కానీ నేనేమంటున్నా అంటే ఈ అంశాన్ని కొద్దిగా అందరు దయచేసి వినాల, ప్రేక్షకులు కూడా వినాలి. నిజానికి ఎస్సీలు ఎస్టీలు ఎందుకు ఇంత దారిద్ర్యకు గురై ఉన్నారు? ఒక బీసీ అయినా కానీ ఒక రెడ్డి అయినా కానీ ఇతర వర్గాలతో పాటు పోల్చినప్పుడు ప్రభుత్వం ఇస్తేనే మేము బతుకుతామనే స్టేజ్లో నిజంగా ఎస్సీలు ఎందుకు నెట్టివేయబడ్డారు? దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ఈ ప్రభుత్వం వచ్చి 5 లక్షలు ఇచ్చినా, ఇంకో ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చినా, ఇంకో ప్రభుత్వం వచ్చి 1000 ఇచ్చినా, ఇంకో ప్రభుత్వం బిర్యానీ పొట్లము, బీర్ పాకెట్లు, సారా కళ్ళు ఇచ్చి ఓటు తీసుకున్నా, ఇంతగా నెట్టివేయబడడానికి అసలు కారణం ఏంది అంటే ఈ సంపదను ఓటు అనే ఆయుధమే లేకపోతే మాకు ఈ గతి లేదని చెప్తా ఉన్నా. ఓటు అనే ఆయుధం లేకపోతే, రిజర్వేషన్ అనేది లేకపోతే, మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి మాకు మేలు చేయకపోతే, అది రాజ్యాంగంలో కల్పించకపోతే, హక్కును రాజ్యాంగంలో కల్పించకపోతే సారు ప్రొఫెసర్ అయ్యేవాడు కాదు, నేను మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఈ తెల్ల చొక్కేసుకొని మీ స్టూడియోలో ఉండేవాడిని కాదు, మీ టీవీ ఛానల్ ఓనర్ కూడా మీ ఇలాంటి టీవీ పెట్టేవాడు కాదు. ఇదంతా ఎవరి పుణ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం. కానీ నేనేమో చెప్పదలుచుకున్నా అంటే ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ ఫైనల్గా ఏ జాతి నుంచి వచ్చినటువంటి ఇంటలెక్చువల్ కానీ, ఏ జాతి నుంచి వచ్చినటువంటి కుల సంఘాల నాయకులు కానీ, మేధావులు అని చెప్పుకుంటే అందరూ కూడా ఏంటంటే ఒక సమస్యను చేయనోడేమో చేయకపోయాడు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, చేసేటోడు సాఫ్ట్ కార్నర్లో ఉన్నప్పుడు, చేసేటోనికి ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు దాన్ని చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ప్రతి దాని పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి. ప్రతి ఇష్యూలో మన చూసే ధోరణి బట్టి ఉంటుంది. భూతద్దం పెట్టుకొని ఇట్లా నెగటివ్ మాట్లాడచ్చు కూడా, ఇదే మాట పాజిటివ్ కూడా మాట్లాడవచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఒక కుటుంబానికి ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా ఏమని ఇంతకుముందు బర్రెలు ఇచ్చినారు 15,000 ఒక బర్రె 2 యూనిట్ల చొప్పున 60,000 ఇచ్చారు. ఆ రాజమండ్రిలో తూర్పుగోదావరిలో తీసుకుపోయి పెడితే, ఎందుకంటే కుటుంబానికి ఇంత ఆసరా కావాలని నెలకు 2,000 3,000 వస్తే భార్య పిల్లల సపోర్ట్, ఫైనాన్స్ సపోర్ట్ కోసం చేశారు. అవి జరిగినాయి అంటే జరగలేదా కానీ ఫెయిల్ అయిపోయినాయి. కానీ నేనేమంటున్నా అంటే నేను అవుట్ రైట్ సపోర్ట్ చేయడం ఏంటంటే కేసీఆర్ ముంగల దళిత నాయకులను, దళిత కుటుంబాలను, ఆ గ్రామవాసం తీసుకొచ్చి ప్రగతి భవన్లో మాట్లాడారు. వాళ్ళందరూ మీ తాబేదారులు అంటే ఎంతవరకు న్యాయం ఇది? వాళ్ళు ఈ సంఘం నుంచి వెలివేసిరా? ఆ ఎస్సీ ఎస్టీ నాయకులు కానీ, ఆ గ్రామ నాయకులు కానీ, మీ ఇంటలెక్చువల్ అందరూ, మీ మేధావులందరూ కలిసి వాళ్ళు తబేదారులుగా గుర్తించి వాళ్ళని వెలివేయదలుచుకురా మీరు? అంటే మీరు మాట్లాడితేనే పునీతము, మేము మాట్లాడితే రైట్ కాదన్నట్ట. మీరు మాట్లాడింది రైటు, మేము అంటే మాకు ఆ ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరైన అవగాహన లేదన్నట్ట. మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి రానట్ట, మేము లేకపోతే అగ్రవర్ణాల ఇళ్ళకెళ్ళి వచ్చినాం అనుకుంటారా? నేనేమంటున్నా అంటే ఇది రెండో టర్మ్ గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు ఏం లేకుండే. దాన్ని చేయడంలో కొంత సమయం గడిచింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కింద నాలెడ్జ్ ఉండే, ఇంతకుముందు సార్ చెప్తున్నట్టు ఎస్సీల సాధికారత పేరుతో ప్లాన్ ఉండే, అది ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అడ్డం పడుతుంది, వాయిస్ పోనీయాలి సార్ మీరు, ఎందుకంటే చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇతరులు చేయనప్పుడు మేము 10 లక్షల రూపాయలు ఇవ్వదలుచుకున్నాము కాబట్టి ఇస్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాను మీరు ఎందుకు అనుకుంటారు? అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ప్రభుత్వం ఎవరు ఉంటారండి? ప్రజాక్షేత్రంకి వెళ్ళి ఓట్లు వేస్తే, ప్రజల యొక్క నిర్ణయం మేరకు ఓట్లు వేస్తే వచ్చిన వాళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు. ఇది రాజ్యాంగం మీకు తెలియని విషయం కాదు. అటువంటి ప్రజాప్రతినిధులు మెజార్టీగా ఎవరు గెలిస్తే, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానికో నాయకుడు ఉంటాడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ప్రజాక్షేత్ర నిర్ణయం కింద మనం భావించాలా? ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగబద్ధం. దాన్ని కాకుండా ప్రజాక్షేత్రం ఆలోచన చేస్తుంటే మేము కాదు, మీరు మా యొక్క ఆలోచన తీసుకోవాలి, మమ్మల్ని సంప్రదించాలి, మీరు ఎవరి పరిగణించిన వాళ్ళు మీ తాబేదారుల కింద మీ ఇది చేస్తామంటే మేము చేయగలిగింది ఏం లేదు. ఎందుకోసం చెప్పదలుచుకునే మాట అంటే ఈ బంధుకు కలెక్టర్ను, ఈ బంధుకు ఎస్పీని పెట్టుకొని యాజ్ ఎ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను ప్రతి ఊర్లో ఇదేం చెప్పినా, ఏమని బీరు పాకెట్లకు, బిర్యానీ పొట్లాలకు 2,000 రూపాయల నోటు నా ఓటును దోచుకున్న ఓ ప్రజాప్రతినిధులారా, ఇప్పటికైనా 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నా జాతిని మీరు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇంకా నెట్టివేయబడ్డారు. ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని నా జాతి డెవలప్మెంట్ కోసం, నా సోషల్ స్టేటస్ కోసం, నా ఫైనాన్స్ సపోర్ట్ కోసం, నా సమాజం ఎదుగుదల కోసం మీరు పని చేస్తారా చేయరా అని నేను ప్రతి జిల్లా కేంద్రంలో నిలదీయడం జరిగింది.
ఎందుకోసం అంటే ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ ఓటు అనేది లేకపోతే నా గుడిసె కాడికి నా బస్తీ కాడికి రాని చర్యలు గారు మీరు. అయినప్పటికీ 74 ఏళ్ళ అయితే కూడా ఇంకా నా జాతికి ఏం లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఇక్కడికైనా పాలకులు ఎవరైనప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి అపాయింట్మెంట్ అయినప్పటికీ కేసీఆర్ మా కాకాని ప్రతిదానం సంబోధించుకున్నప్పుడు ఇప్పుడు నేను వంతపాడడం కోసం సిద్ధంగా లేను. నేనేమంటున్నా అంటే నేను టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ టీఆర్ఎస్ కేసీఆర్కు గౌరవ కేసీఆర్కు నేను అనుచరుని అయినప్పటికీ నేను అవుట్ రైట్ నిలదీసిన నా ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఎందుకోసం అంటే నిజం అది ఫీల్డ్లో ఏముందంటే ఎస్సీల ఎస్టీలకు మౌలిక సదుపాయాలు లేవండి. 99% ఇతర వర్గాలతో కూడా లేవు. దాన్ని చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంటర్లిక్స్ అన్నటువంటి మిమ్మల్ని గౌరవిస్తాం మేము. మీరు మమ్మల్ని చేస్తున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి వెసులుబాటును ప్రభుత్వ పథకాలను మీరు అయినంత వరకు మీరు మొత్తం సపోర్ట్ చేయమని మేము అంటలేము. ఏదైతే చేస్తుందో దాన్ని పాజిటివ్ ధోరణి తీసుకొని చేస్తున్న వరకు ఎంతో కొంత జరుగుతూ ఉంది కదా, జరిగిందాన్ని అప్రిషియేట్ చేస్తూ జరగదు దానికోసం మీరు అడ్వైజ్ చేయండి, తప్పలేదు. కానీ ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టుకొని నెగటివ్నే మాట్లాడతాం. మేము మాట్లాడింది రైట్, మేము మేధావులం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో ఉన్న మేధావులు కానీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కానీ అవమానకరంగా మాట్లాడితే బర్దాస్త్ చేయడానికి నేను గౌరవ కాసిం ప్రొఫెసర్ గారిని వ్యతిరేకించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. రైట్ నరసింహ గారు, అంటే మీకు ప్రశ్న ఇచ్చి మళ్ళీ కాసిం గారి దగ్గరికి వెళ్దాం. మీరు అడిగిన దానికి మరి వారు ఏం చెప్తారో, మరి అదేవిధంగా మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్కి మాజీ మెంబర్గా ఉన్నారు. మరి ఇప్పుడు కమిషన్ ఏర్పాటు కాక 21 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఈ కమిషన్ యొక్క ఏర్పాటు మీకు తెలిసిందంటారా? మన దళిత సోదరులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఏ దానికోసం సార్? ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయక 21 నెలలు అంటే 21 మంత్స్ నడుస్తున్నాయి. లేదండి, ఇది కమిషన్ అనేది ఎస్సీ ఎస్టీ కమిషన్ February 28కు అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఇది 3 నెలలు గ్యాప్ ఉంది. త్వరలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ చేస్తారు. నేను చెప్పదలుచుకున్న రాష్ట్ర ప్రజలకు ఏంటంటే ఎస్సీ ఎస్టీల మీద దాడులు అనేది ఈనాటి కాదు, ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు అలసు దొక్కుతారు అందరికీ. ఆ గ్రామాన్ని కేంద్రం చేసుకున్నప్పుడు అగ్రవర్ణాలు అనేటోళ్ళకి అలసు దొక్కేటోళ్ళు లేదంటే కాయకష్టం చేసేటోళ్ళు ఎవరంటే వీళ్ళకి అన్ని రకాలుగా శ్రమజీవులు చేసి వాళ్ళని అణచివేయడం కోసం సిద్ధంగా ఉండేటోళ్ళు అగ్రవర్ణాలు అయినప్పుడు అణచివేత గురిగట్టు మాలో యూనిట్ లేకపోవడం వలన కులాల పరంగా మతాల పరంగా విడిపోవడం వల్ల రూపాయిలో ఒక్క పైసా వంతు మరి అభివృద్ధి జరిగినా అది ఆహ్వానిద్దాం, అందరం స్వాగతిద్దాం. వసిపాక నరసింహ గారు మీరేమంటారు? సార్, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దళిత బంధును స్వాగతిస్తున్నాం. కానీ షరతులు లేనటువంటి దళిత బంధు ఇవ్వాలనేది మా ఉద్దేశం. అంటే ఎలాంటి షరతులు అంటారు? మీ మాట వాడు దళితుడు ఏమిటో సరిపోతుంది అంతే. షరతులు ఎలాంటి షరతులు కూడా లేదు. ఎందుకంటే మేము గతంలో దళిత ముఖ్యమంత్రి అని చెప్పి నమ్మినాం, ఓట్లేసినాం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమనిపిస్తుంది, పైలాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కాన్సెప్ట్తోని వాళ్ళ హుజరాబాద్ కాన్సెప్ట్తో నువ్వు ముందుకు వచ్చినావు. అయితే అదే హుజరాబాద్ కరీంనగర్ జిల్లాలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలలో నువ్వు హుజరాబాద్ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ రాకముందుకే ప్రవేశపెట్టి ఒక 4-5 జిల్లాలో ఫస్ట్ కనుక దళిత బంధు ఇవ్వగలిగితే మేము దాన్ని మేము నమ్మగలుగుతాం. ఎందుకంటే మమ్మల్ని దళితుల ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి వాసాలమరిలో ప్రారంభమైంది. మరి మీకు నమ్మకం కుదిరిందా? వాసాలమరిలో ప్రారంభమైంది, దాని దత్తత గ్రామం కింద మేము భావిస్తున్నాం. ఎందుకంటే వాసాలమరి అనేది అతను రెగ్యులర్ చేస్తున్నట్టు కార్యాచరణ అది. సరే, అక్కడ ఏం జరుగుతుంది అనేది జరిగింది. సరే, నిన్న ఇచ్చిందని చెప్పేసి సంతోషిస్తున్నాం అక్కడ. కాబట్టి దాన్ని మొత్తం ఎలాంటి షరతులు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, దళితుల వాళ్ళకి అందరికీ, ఎక్కడ 59 కులాలు ఉన్న దళితులందరికీ ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి. అందులో ఏ ఒక్కరికి రాకున్నా కానీ మేము బహుజన నాయకత్వాన్ని మళ్ళీ పోరాటం చేసే దిశగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పేసి అంటే వసిపాక నరసింహ గారు, మరి అంటే దళిత సోదరులు తర్వాత మరి మిగతా సోదరులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, కాసిం గారు మీరేమంటారు? అంటే ఇప్పుడు మరి చిలకమరి నరసింహ గారు చెప్తున్నారు, మరి మేధావర్గం కూడా ప్రశ్నిస్తోంది. ప్రశ్నించే దాంట్లో మరి పాజిటివ్ నెగిటివ్ రెండు అంటే ఒక పథకంలో పాజిటివ్నెస్ ఉంటుంది, మరి నెగిటివ్నెస్ ఉంటుంది. నెగిటివ్నెస్ ఎందుకు తీసుకోవాలని అంటున్నారు, మీరేమంటారు? అదే నేను ప్రస్తావన చేసింది, ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాన్ని చర్చకు పెట్టమని ప్రస్తావన చేశాను. ఆ పథకము ఇంకా అమలైతే తెలుస్తుంది, ఎంత అమలు అవుతుంది ఏందనేది. నరసింహ గారు ఉంటారు, నేను ఉంటాను, మనం భవిష్యత్తులో చూస్తాం. ఇప్పటిదే మనం అయిపోలేదు కదా, చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, చాలా హామీలను కూడా చూసాం కదా మనం. కనుక దాంట్లో విధి విధానాలని ముందు పెట్టమని అడుగుతున్నా నేను, అంతే. అంటే మీరేమన్నారు, ఆ రోజు అక్కడ కొంతమందిని పిలిచి మాట్లాడారు కదంటే, మాట్లాడిన వాళ్ళే కాదు కదా, చాలా మంది ఉన్నారు. ఆయన పిలిచిన వాళ్ళే మేధావులు కాదు కదా, అటు వాళ్ళని మేధావులు కాదు అని కూడా నేను అనటం లేదు. ఆయనకు అనుకున్న వాళ్ళు కొంత పిలిచాడు. కానీ బయట సమాజంలో చాలా మంది ఉన్నారు, మీరు చర్చకు పెట్టండి, పెట్టి విధి విధానం రూపొందించిన ఫస్ట్ నేను అనేది. ఇప్పటి వరకు దళిత బంధును ఈ అర్హతలు ఉన్న మనిషికి ఇస్తాం, దళిత బంధును ఇన్ని గ్రామాల్లో ఇస్తాం, దళిత బంధును ఇన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తాం,
అనేది ఒక కార్యక్రమాన్ని ముందు పెట్టమని మేము అడుగుతున్నాం. నరసింహ గారి దగ్గర కార్యక్రమం ఏమైనా ఉంటే చెప్తే రైట్ నరసింహ గారు మీరు స్పందించండి సార్, దీనికి మేము సంబంధించి ఏమనుకుంటున్నాం అంటే అందులో ఏమైనా పైలట్ ప్రాజెక్టులు నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ప్రపంచ రాజకీయ చరిత్రను ఒకసారి చూస్తే ఎస్సీల ఎస్టీల అభివృద్ధి కోసం ఈరోజు దళిత బంధు అని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ప్రవేశపెట్టిరో దాన్ని 100% భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి మేధావులు ఇంటలెక్చువల్ ముఖ్యంగా దళిత వర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ 100% సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వడం జోకేం కాదు, హాస్యాస్పదం కాదు, ఇది నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి ఇయ్యరు, ఏ ఊరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ప్రారంభోత్సవం చేసిరు, ఏ ఎన్నికల కోసం చేసిరు అనేది అనుమానాలు ఏవైతున్నాయో అవి రాబోయే రోజులు తెలుస్తాయి. ఇప్పుడు నేను అనుకుంటున్నో, సార్ అనుకుంటున్నో, లేకపోతే మీరు అనుకుంటున్నో కాదు కదా, రాబోయే రోజుల్లో దాని యొక్క నిరంతర ప్రక్రియలో భాగంగా తెలిసిపోతుంది. కానీ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాజకీయ వ్యవస్థలో ఉన్న ఎవరు కూడా రాజకీయ నాయకులు లేకనే ప్రవర్తిస్తారు. సాధువులు లేకనో, సన్యాసులు లేకనో, సన్యాసులు వేరు, సన్నాసులు వేరు, సన్నాసులు లేకనో ప్రవర్తించారు. రాజకీయ చదరంగంలో ఉన్న వాళ్ళు, రాజకీయం అంటే అధికారం అనేది తెలిసిన వాళ్ళు, అధికారంలో ఉంటే ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు అని తెలిసిన వాళ్ళు ఎస్టీల కంటే ఇతర వర్గాలకు బాగా తెలుసు. అయితే ఇందరికంటే ముందు మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాగా తెలుసు. ఆయన ఏమన్నాడు, గౌరవ కాంశీరామ్ గారు కూడా ఏమన్నారు, రాజకీయ వ్యవస్థనే అనేది రాజ్యాధికారం అనేది మాస్టర్కితో సమానం రా బాబు, ఆ కీ పెట్టుకుంటే ఏ అల్మారిని కాదు ఏ దాన్ని తెరవచ్చు, దానికి ఎదగండి రా బాబు అంటే మాలోని కొంతమంది సన్నాసులు ఏం చేస్తారంటే, ఎవరిలో సన్నాసులు, మాలోని సన్నాసులు, మా ఎస్సీ ఎస్టీ బీసీలోని సన్నాసులు కొంతమంది తాబేదారులు, ఇంతకుముందు చెప్పిన మా కీడు మా జాతికి కీడెవరంటే అవతలోడు కాడు, ఆ 5% 2% 3% కానే కాదు. మా సమాజం నుంచి ఎదిగొచ్చిన వాళ్ళు, మా సమాజంలోకి వచ్చిన 2-3% వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా రాజకీయాల్లో కంటిన్యూ కావడం కోసం ఈ పార్టీ తప్పితే అధికారం ఉంటే ఆడు ఈ పార్టీకి వస్తాడు, ఈ పార్టీ అధికారం కోల్పోగానే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వస్తారు. వీళ్ళే దళిత ద్రోహులు తప్ప నిజంగా 100% 99% దళితులు ఎవరైతే అనుకుంటున్నాం మనం, ఎస్సీలు ఎస్టీలు బీసీలలోని కొంతమంది వీళ్ళందరూ కలిసి అర్హత ఉంది వీళ్ళకు, కానీ వీళ్ళకు ద్రోహులు మాత్రం 2-3%. వీళ్ళు ఇప్పటికైనా కూడా ఏం చేసుకోవాలంటే మీ గుణం మార్చుకోవాలా, జాతి ద్రోహులుగా మారొద్దు. ఏ జాతి, ఎస్సీ ఎస్టీ బీసీ జాతుల యొక్క ద్రోహులుగా మారొద్దు. మీ వ్యక్తిగత పబ్బం కట్టుకోవడం కోసం, మీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసం చేస్తూ, ఎందుకంటే నిజమైనటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పట్ల, ఎస్సీ ఎస్టీ జాతుల పట్ల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి నాయకులకు ద్రోహులుగా మారకుండా మీరేంటంటే సమాజ ద్రోహులుగా ఉండకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటున్నా. ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మెజారిటీ పీపుల్స్ ఓటేస్తేనే గెలిచిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అవుతారు కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం కాబట్టి, అది రాజ్యాంగబద్ధం కాబట్టి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. అడ్వైజ్ చేయడం తప్పేం కాదు, అడ్వైజ్ చేయాలా. రైట్ నరసింహ గారు, అంటే ఇప్పుడు మరి పేదల బ్రతుకులు మారాయా, మారబోతున్నాయా, మారిపోయాయి అంటారు, ఏమంటారు మీరు ఫైనల్గా? సార్, నేను ఈ చర్చ ఈ 10 లక్షల రూపాయలు ఇయ్యంగానో 20 లక్షల రూపాయలు ఇయ్యంగానో ₹1,00,000 పూర్తిగా మారుతాయని నేను అనుకోవట్లేదు. నేనేమంటుంటే ఇది సహజ ప్రక్రియ, ఇది నిరంతరం జరుగుతున్న క్రమంలో ఏంటంటే మాకు కూడా సోయి ఉండాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటును సరి అయిన రీతిలో వాడుకొని మా కుటుంబ సభ్యులను, మా పిల్లలు బాగా చదివించుకొని, మా కుటుంబాన్ని, మా చుట్టుపక్కల వాళ్ళను బాగా ఉంటూ సమాజంతో పాటు మేము రీతంగా బతకడం కోసం మేము నేర్చుకోవాలి. ఎందుకోసం 74 ఏళ్ళు అవుతుంది, మరి ఇంకా నేర్చుకునే స్థాయిలో ఉన్నారు అంటే మాకు జ్ఞానం లేదు కదా సార్. అసలు మేము జ్ఞానానికి దూరం ఉన్నోళ్ళం కదా, మేము చదువుకు దూరం ఉన్నోళ్ళం కదా, మౌలిక సదుపాయాలకు దూరం ఉన్నోళ్ళం కదా, ఊరికి అవతల ఉన్నోళ్ళం కదా. మేము ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్కి ఇంకా బయటికి రాలేదు మేము. మరి మీ తాతయ్య గారు అంటున్నారు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మరి భారతదేశం నుంచి మరి ఇతర దేశాలకు వెళితే అటువంటి యూనివర్సిటీలు కూడా, కొలంబియా సైతంలో ఆ యూనివర్సిటీలో మరి డిగ్రీలు చేసి ఆనర్ డిగ్రీలు కూడా పొందారు. మరి అటువంటి వారికి ప్రపంచ ప్రఖ్యాతంగా గుర్తింపు కూడా వచ్చింది. మరి అదే జాతి నుంచి వచ్చిన మీరు కూడా వారసులు అని చెప్తున్నారు, అజ్ఞానాలని అనుకుంటున్నారు. నేను అదే చెప్తాను సార్, ఈ కుల వ్యవస్థలో ముఖ్యంగా భారతదేశంలో బ్రాహ్మణికల్ వ్యవస్థలో, ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి సార్, ఇప్పుడు మా వాళ్ళు మాకంటే ఒక చరిత్ర ఉంది సార్, ఆదిజాంబవ చరిత్ర నుంచి మేము వచ్చిన వాళ్ళం. కానీ అంబేద్కర్ గుర్తించాలని అధమ స్థాయిలో భారతదేశంలోని పండితులు అనేవాళ్ళు, బ్రాహ్మణికల్ వ్యవస్థ నుండి వచ్చిన వాళ్ళకు ఆ ధోరణి ఉంది. కానీ ప్రపంచంలోని ఇతర దేశాలు అంబేద్కర్ని గుర్తించినాయి, కానీ మా దేశంలో మా తాతను గుర్తించడానికి, ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తించడానికి కొంతమంది సంకుచిత మనస్తత్వంతో
అంబేద్కర్ ఏం చేశారంటే ఎస్సీల నాయకుడిగా, ఎస్టీల నాయకుడిగా, కొంతమంది అయితే మాలుల నాయకునిగా, కొంతమంది మాదిగుల నాయకునిగా ఉన్నారు తప్పితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు 100% భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి. ఆయన రాసిన రాజ్యాంగమే అధికారి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఈవెన్ లాస్ట్ వస్తే జడ్జిలు కూడా ఈ ప్రతి మూమెంట్ జరుగుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఫలితమే. కాబట్టి ఆయన అందరి నాయకుడు తప్పితే ఆయన కులానికి అంటగట్టొద్దని కోరుకుంటున్నాం. రైట్ నరసింహ గారు, మరి అభివృద్ధి అనేది మరి కుల మత భేద ప్రాంతీయ వ్యక్తిగత భేదాలు కూడా ఉండకుండా దూరంగా ఉంటే మంచిది అంటారు. రైట్, కరెక్టే. ప్రొఫెసర్ కాసిం గారు, మరి మీరు ఫైనల్గా ఏమంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏది ఉందో ఆ రాజ్యాంగం ప్రకారమే మరి రాజ్యాలు నడుస్తున్నాయంటారా? అభివృద్ధి నడుస్తుందంటారా? ఇంకా ఏమన్నా కావాలంటారా నడవడానికి? అంబేద్కర్ కోరుకున్న వ్యవస్థ ఇవాళ అమలు కావటం లేదు భారతదేశంలో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, సామ్యవాద రాజ్యాంగం, సర్వసత్తాక రాజ్యాంగం, సమానత్వ రాజ్యాంగం, సౌభ్రాతృత్వం ఉండే రాజ్యాంగం. ఆయన కోరుకున్నాడు ఆ సమాజాన్ని, అట్లాంటి సమాజం ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఉందంటారా? కానీ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైనా దాన్ని అమలు చేయటం లేదు. ఇవాళ మతాల మధ్యన ఘర్షణ సృష్టించి అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు, అంటే లౌకికవాదానికి తూట్లు పెడుతున్నారు. ఇవాళ పేదలకి ధనవంతులకి మరింత వ్యత్యాసాన్ని పెంచి పేదల్ని దోపిడీ చేసి డబ్బులు సంపాదించుకొని అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇవాళ దళితులకి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అందకుండా వారిని ఇంకా ప్రధాన స్రవంతికి దూరం పెడుతున్నారు. ప్రధానమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశంలో ఒక్క దళితుడు ప్రవేశం కూడా జరగలే. ఇంకా మీరు ఇస్రో ఉన్నది, శ్రీహరికోటలో ఇస్రో ఉన్నది, అందులో దళితులు ఉన్నారేమో చూపించండి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నట్టు ఐఐఎంలు ఉన్నాయి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పటికీ దళిత ప్రొఫెసర్లకి చాలా చోట్ల ఉద్యోగాలు దొరకట్లేదు. ఉద్యోగాలు ఇచ్చినా కూడా రకరకాలుగా వేధించి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల అసలు ఫిలప్ చేయటం లేదు, వేకెన్సీలే ఫిలప్ చేయటం లేదు. ఈ పరిస్థితి కొనసాగుతున్నది భారతదేశంలో. అందుకే అంబేద్కర్ ఆశించిన రాజ్యం ఇప్పటికీ అమలు కావటం లేదు. ఎందుకు అమలు కావటం లేదంటే ఎవరు అధికారంలో ఉంటారో తమకు అనుకూలమైన విధానాలను రూపొందించుకుంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, అగ్రకులాల అధికారంలో ఉంటే తమకు అనుకూలమైన తమ ప్రజలకి అభివృద్ధికరమైన విధానాలు రూపొందించుకుంటారు. కనుక ఇవాళ భారతదేశంలో అధికారానికి దూరంగా ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు అధికారానికి దూరంగా ఉన్నారు. వీరు అధికారంలోకి రావడానికి కావలసిన ప్రాతిపాదికని అంబేద్కర్ ఆనాడు ఆలోచించి ఆయన రిపబ్లికన్ పార్టీ పెట్టాడు. సరే, ఆయన కొంత మేరకు ప్రయత్నం చేశాడు, తర్వాత అమరుడయ్యాడు. దాన్ని ముందుకు కొనసాగించడానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన సమగ్రమైన నాయకత్వం భారతదేశంలో దళితుల వైపున ఇంకా ఎదగలేదు. ఎదగవలసిన అవసరం ఉన్నది. కేవలం దళితులు మాత్రమే రాజ్యాధికారంలోకి పోయే పరిస్థితి లేదు. బీసీలు కూడా ఉన్నారు, 53% బీసీలు ఉన్నారు. ఈ 53% బీసీలు దళితులతో కలవవలసిన అవసరం ఉన్నది. కానీ వాళ్ళ ప్రధానంగా కొన్ని చోట్ల వైరుధ్యం ఎక్కడ వస్తుందంటే గ్రామాలకు వెళ్ళి చూస్తే బీసీలకి దళితులకే వైరుధ్యాన్ని సృష్టిస్తున్నారు. ఎవరు సృష్టిస్తున్నారు? నేను ఇంతకుముందు చెప్పినటువంటి చాలా విషయాన్ని ఎందుకని స్పృహలో తెచ్చుకోలేకపోతున్నారంటారు. అదే అయితే ప్రధానంగా ఐడియాలజికల్ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు నరసింహ గారు చెప్పారు చాలా విషయాలు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న చోట దళితుల మీద జరిగినటువంటి దాడుల సందర్భంలో ఆయన్నే ఒక సభ్యుడిగా ఉన్నాడు కనుక ప్రధాన సంఘటనలు మేము ముందు ప్రస్తావించాను. నేను ప్రధాన సంఘటనలు, దాని వెనుక ఎమ్మెల్యేలు ఉండి జరిగిన సంఘటనలు చెప్పాను. ఏ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేయించారు మీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సమాధానం చెప్పాలి. మంతిన్లో ఏం జరిగింది, పాతపల్లిలో ఏం జరిగింది, వరంగల్లో 2 బాలికల్ని, లంబాడి బాలికల్ని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసి కాల్చేశారు. వాళ్ళ శవాలు కనిపించకుండా 9వ తరగతి చదువుకున్నటువంటి పిల్లల్ని. కనుక ఇట్లా చూసినప్పుడు ఇంకా వ్యవస్థలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి మధ్యన ఐక్యత ఏర్పడవలసింది. ఆ ఐక్యతని గండి కొట్టే ప్రయత్నం జరుగుతున్నది. కనుక ఈ వర్గాల నుంచి ఎదిగినటువంటి మేధావులు, ఈ వర్గాల నుంచి ఎదిగినటువంటి నాయకులు అగ్రకుల పార్టీలతో ఇంకా వాళ్ళ మోచేతి నీళ్ళకు ఆశపడకుండా, ఇప్పుడు మాలాంటి వాళ్ళమైతే మేము రంగంలో ఉన్నాం, మేము పాఠాలు చెప్పాలి, సమాజం లేక అంబేద్కర్ లాంటి వాడు చేసిన కృషిలో భాగంగా మేము ఎదిగి వచ్చాము ఇంత దూరం. రాజకీయ పార్టీలలో ఉండి మీరు రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు మీరు ముందుకు వచ్చి మీరు పార్టీలు నిర్మాణం చేసి మీరు పనిచేయండి, మీకోసం మేము మా జ్ఞానాన్ని ఇస్తాం. రైట్ కాసిం గారు. ఎస్, చిలకమరి నరసింహ గారు, మరి మీరు ఇంకో క్వశ్చన్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఉంది. మరి అగ్రకుల నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగుతున్నారు మరి ఈ యొక్క సోదరులు అంటూ కూడా మరి కాసిం గారు చెప్తున్నారు. దాన్ని కంక్లూడ్ చేసుకుంటూ మరి నేను కూడా ఇంతకుముందు చెప్పిన సార్, ఎందుకంటే ఏ వర్గాల నుంచి మనం వచ్చినాము, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి, బీసీ వర్గాల నుంచి ఎవరైతే వచ్చిరో అందులోకి అసలు వచ్చిన వాళ్ళే తక్కువ పర్సెంటేజ్.
నేను ఇంతకుముందు చెప్పినట్టు అగ్రవర్ణాల నుంచి 98%, ఇంకేమంటే 99% ఎదిగిన సమాజం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం నుంచి 98-99% సమాజం పేదరికమైన సమాజం ఉంది. ఈ 98-99% ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి వచ్చిన సమాజానికి వచ్చిన 2-3% మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది వచ్చిన సమాజం ఏదైతే ఉన్నారో వీళ్ళు ఆ జాతికి ద్రోహులుగా ఉండకూడదు అన్నదే కాన్సెప్ట్. అయితే వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం సమాజానికి ద్రోహం చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది అని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్ ఇంతకుముందు క్వశ్చన్ రైజ్ చేశాం. స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా చిలకమర్రి నరసింహ మాదిగగా నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయిన తర్వాత సంగెం శ్రీరాంపూర్ అనే విలేజ్లో 24 కుటుంబాలను వెలివేస్తే 24 గంటల్లో ఆ స్పాట్కి వెళ్ళి 24 గంటల్లో నిందితులను, బాధితులకు సపోర్ట్ చేస్తూ నిందితులను అరెస్ట్ చేయించిన, కేసు పెట్టించిన, వాళ్ళు జైలుకు పంపించిన. రేగడ్ చిలకమర్రి అని ఊరు ఉంటుంది ఇక్కడ షాద్ నగర్ పక్కకు. అక్కడ ఎస్సీల మీద అనవసరమైన కేసు పెట్టి ఒక ఊరు పోలీస్ పాలు చేస్తే, పోలీసులు కొట్టిన దెబ్బలకు ఓ వ్యక్తి చనిపోతే అక్కడ పోయి మేము కేసు పెట్టించినాము, వాళ్ళకి న్యాయం చేసినాము. మొన్నటికి మొన్న మరియమ్మ కేసులో మీరందరూ చూసిర్రు. ఆ హాస్పిటల్కి నేను మాజీ మెంబర్ అయినప్పటికీ మరియమ్మ కేసులో మాజీగానే చేసిన చెప్తున్నాను. మరియమ్మ కేసు వచ్చే వరకు నేను మాజీని కాబట్టి అయినా ఉండబట్టలేక స్పాట్ కి. అంటే నేను అనేది ఈ ఊరు ఆవరణ లేదు, కడారిగూడెంలో సర్పంచ్ని ఒక అవమానకర రీతిలో సర్పంచ్ అయితే అయినేమరా రిజర్వేషన్ పుణ్యాన ఇంత మెడిసిపాట మీ ఊర్లో పంచాయతీ దింపడానికని ఆ ఊర్లో అగ్రవర్ణస్తుడు బెదిరిస్తే ఆయన హాస్పిటల్లో పాలు చేసి ఆయన కొడితే అంటే కమిషన్గా మేము 100% చేసినామని నేను అనట్లేదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల నుండి కమిషన్స్ ఏమైతున్నాయో అంతకంటే బెటర్గా పనిచేసినాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది చిలకమర్రి నరసింహ అంటేనే ఎస్సీ ఎస్టీ కమిషన్ మాకు అండగా ఉంటాడు. జిల్లా ఇన్ఫర్మేషన్ ఉంది, కావాలంటే చూసుకోవచ్చు సార్. రైట్. చివరిగా అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మరి ఎక్కడ అధికారం లేకపోయినా మరియమ్మ కేసులో విజిట్ చేసిన. రైట్ రైట్ రైట్. మరి ఈ యొక్క ఆ యొక్క సంఘటన పర్యాపరణ అంటే మీన్స్ ఆ యొక్క పరంపర నా క్వశ్చన్ కావండి. ఇప్పుడు వాటి యొక్క అంటే అటువంటి సంఘటనల యొక్క పరంపర కొనసాగుతున్నప్పుడు చిలకమర్రి గారు ప్రతి చోట అక్కడికి వెళుతున్నారు. కానీ ఈ యొక్క పరంపర ఎంతకాలం పాటు అంటారు మీరు? నా జాతులు చైతన్యం కాలేదు కాబట్టి, నా జాతులు ఏ ఊరికి ఆ ఊరు, ఏ వాడకి వాడ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇతరుల మీద ఆధారపడి ఉన్నన్ని కాలం ఈ దాడులు ఇట్లే ఉంటాయి. అయితే అంబేద్కర్ గారిని ఆసరా చేసుకొని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆలోచించి, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకు ఎదిగి సార్ ఒక మాట నేను మీకు చెప్పాల్సిందంటే మరియమ్మ దళితుల మీద కేసులు అయితేనేమో ఒక విధంగా ఉంటుంది, అంటే అధికార యంత్రాంగం. ఇతరుల మీద ఏమన్నా నేరారోపణ అయితే ఇంకొకటి ఉంటుంది. నేను ఒక ఉదాహరణ ఏం చెప్తాల్చుకున్నంటే ఈ నల్గొండ జిల్లా మర్రిగూడెం అని ఊరు ఉంటుందండి. మరియమ్మ కేసు ఎక్కడ జరిగిందంటే మరియమ్మ మీద నల్గొండ మర్రిగూడ అనే ఏదైతే ఊరుందో అక్కడ కంప్లైంట్ చేస్తే 160 కిలోమీటర్ దూరం ఖమ్మం జిల్లాలో ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆ ఊరికి కోమట్లగూడెం విలేజ్ అది పోతే 160 కిలోమీటర్ దూరం పొద్దుగాల 8 గంటలకు కంప్లైంట్ ఇస్తే 6 గంటల వరకు స్పాట్ పోయి పట్టుకొచ్చిరండి. ఓకే. అంటే పోలీసుల యొక్క అంటే నేనేమని చెప్పదలుచుకుంటే ఎస్సీల సమస్య అనగానే ఎంత స్పీడ్గా చట్టం పనిచేస్తుంది అనే దానికోసం ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లు ఇస్తే ఇంత స్పీడ్గా పోలీసులు ప్రవర్తిస్తారా? ఒకటి ఏంటంటే అక్కడ నుంచి తీసుకొచ్చి కొడితే ఆమె పోలీస్ దెబ్బలు తాళలేకనే చనిపోయింది. ఆ విషయం గౌరవ కేసీఆర్ గారు స్పందించి న్యాయం చేయడం జరిగింది. అంటే పోయిన ప్రాణం ఎవరు తెచ్చేయలేము, కానీ స్పాట్ నేను పోయినా చెప్తాను. అంటే పోయిన ప్రాణాలు మనం తీసుకురాపోయినా మరి జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటే సరిపోతుంది కదా, ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది కదా. మరి నేను ఒక్కరిని చైతన్యం అవుతున్నాను, మీరు చైతన్యం అవుతున్నావు, సార్ ఒకరు చైతన్యం అవుతున్నారు కదా. అందరూ చైతన్యం కావాలని అవసరం ఉంది, అందరూ చైతన్యం కావాలని అవసరం ఉంది. రైట్ అండి. చిలకమర్రి నరసింహ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. అదేవిధంగా వసపాక నరసింహ గారు మీకు కూడా ధన్యవాదాలు అండి. ప్రొఫెసర్ కాసిం గారు మరి మీకు కూడా ధన్యవాదాలు. బోత్ ఆఫ్ యూ అండ్ 3 of you థ్యాంక్ యూ మచ్. రైట్. మరి మొత్తానికి దీనికి సంబంధించిన దళిత పేదల యొక్క బ్రతుకులు మరి మారే అవకాశం ఎంతవరకు ఉంది అన్న అంశం మీద వక్తలు తమ యొక్క అభిప్రాయాలను తమదైన శైలిలో వివరించడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మస్తక టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.